రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అయితే మొదలైంది. ఈ క్రమంలో ఎవరెవరి పార్టీ అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్టీ గెలవబోతుంది మనం చూసుకుందాము. పల్నాడులో మరలా వచ్చేసి గురజాల కాన్స్టిట్యున్సీ. ఈ గురజాల నియోజకవర్గం కూడా చాలా సంవత్సరాలైంది ఏర్పడి. గురజాల ఇక్కడ కూడా చాలా చాలా పెద్ద పెద్ద తలపండి నాయకులు అయితే పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, అప్పట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇతని మీద కూడా చాలా అంత్య రాజకీయాలు ఇతను కూడా చేస్తున్నారని, మొన్న జంగమేశ్వరపురంలో ఒక హత్య జరిగింది. ఆ హత్య మీద కూడా ఎర్రపతినేని శ్రీనివాసరావు అనే చెయ్యి హస్తం ఉందని అక్కడ ఉన్న ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆరోపించడం జరిగింది. ఆ హత్యలో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఖచ్చితంగా భాగం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ పార్టీలో చిచ్చు పెట్టడానికి ముందుగా ఎర్రపతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉంటాడని అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అయితే ఆరోపించడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మహేశ్వర్ రెడ్డి. ఈ కాసు మహేష్ రెడ్డి వచ్చేసి నర్సరాపేట నుంచి గురజాలలో మన జగన్ ఊపులో, మన జగన్ మేనియాలో, జగన్ గాలిలో ఈయనైతే గెలవడం అయితే జరిగింది. గురజాల కాన్స్టిట్యున్సీ నుంచి కాసు మహేష్ రెడ్డి అయితే గెలవడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయంగాను లేకపోతే ఆర్థికంగాను ఈయన చాలా బలమైన వ్యక్తి. ఎందుకంటే వీళ్ళ తాతగారు మాజీ సీఎం, కాసు మహేష్ రెడ్డి తాతగారు మాజీ సీఎం అయిన. ఇప్పుడు గురజాలలో కూడా చాలా అభివృద్ధి పనులు అయితే జరిగాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మెడికల్ కాలేజ్ అనేది ఒకటి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పిడిగిరాలలో మెడికల్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారు ఖచ్చితంగా మా సర్వేలో తెలియంది ఏంటంటే అక్కడ అభివృద్ధి పనులు అయితే చాలా వాటికి అయితే మెండుగా జరిగాయని, రోడ్లు వేయటం కానీ, అక్కడున్న ఆ పిడిగిరాల నుంచి దాచేపల్లి వెళ్ళే రోడ్లో ఒక రోడ్డు అయితే ఈయన ఫైఎస్ చేతుల మీదుగా వేయడం అయితే జరిగిందని, మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడే మంచిగా డెవలపింగ్ చేసి మెడికల్ కాలేజీ ఆ పిడిగాలకు తెచ్చి ఒక డెవలప్మెంట్ అయితే జరిగిందని అక్కడ మా సర్వేలో అయితే తెలియంది. ఈసారి ఎన్నికల్లో భాగంగా వీరిద్దరు వచ్చేసరికి ఇద్దరు ఓసీలే. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు వచ్చేసి కమ్మవారు, కాసు మహేష్ రెడ్డి గారు వచ్చేసి రెడ్డిస్. ఇద్దరు ఓసీలే. వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తులు. ఈ ఎర్రపతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒకప్పుడు మైనింగ్ కింగ్ అంట. ఒకప్పుడు ఆ సున్నపు ఆ పిడిగురాళ్ళ, ఆ గురజాల, ఆ దాచేపల్లి ఆ ప్రాంతంలో సున్నం ఫ్యాక్టరీ అనేది చాలా అధికంగా ఉంటాయి. ఒకప్పుడు ఆ సున్నం ఫ్యాక్టరీకి ఆ మైనింగ్ కింగ్ అంట ఎర్రపతినేని శ్రీనివాసరావు అనే అతను. ఏదైనా సరే అప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు అయితే ఆ వైసీపీ గాలి అయినా కానీ, లేకపోతే వీళ్ళకున్న సపరేట్ కూటమిలు కానీ, అదే కమిటీలు వేసుకొని, ఆ మండల కమిటీలు వేసుకొని వీళ్ళని గెలవడం కానీ 28,000 ఓట్ల మెజారిటీ అయితే కాసు మహేష్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ గెలవడం అయితే జరిగింది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అయితే అక్కడ కంటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే భాగంగా కాసు మహేష్ రెడ్డి గారికి కూడా మొన్న ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లిస్ట్ ప్రకటించిన సందర్భంగా ఈయనకు కూడా మరలా అక్కడ సీట్ రావడం అయితే జరిగింది. జగన్ జరిపించిన సర్వేలు కాసు మహేష్ రెడ్డి మంచిగా పనులు చేస్తున్నారు, ఈయన మళ్ళా గెలవగలే అవకాశాలు ఉన్నాయని మరలా కాసు మహేష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈయన కూడా 2 times ఎమ్మెల్యే. ఈయన కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరు గెలవగలని అంటే టైట్ ఫైట్ అయితే నెలకొని ఉంటుంది. ఖచ్చితంగా గురజాలలో ఈసారి వచ్చేసరికి టైట్ ఫైట్ అయితే నెలకొని ఉంటుంది. ఎందుకంటే కాసు మహేష్ రెడ్డి గారు అక్కడ అభివృద్ధి పనులు చేయడం అయితే జరిగింది. ఆ హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరి ఇంటికి అందజేయడం అయితే జరిగింది. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి మీద మొన్న ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. జంగమేశ్వరపురంలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ మీద ఈయన మీద కూడా కొన్ని A4లో అక్యూజ్డ్గా జయించడం అయితే జరిగింది ఆయన కూడా, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని. సో ఖచ్చితంగా గురజాల కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి టైట్ ఫైట్ అయితే నెలకొని ఉంటుంది. ఉమ్మడి పొత్తులో భాగంగా ఇక్కడ వచ్చేసరికి 2,45,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఈ 2,45,000 ఓట్లలో మహిళలు వచ్చేసి 1,45,000 ఓట్లు అయితే ఉన్నాయి. 1,02,300 ఓట్లు అయితే పురుషులు అయితే ఉన్నారు. మెయిల్ స్త్రీలు వచ్చేసరికి 1,45,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఆ మగవారు వచ్చేసరికి 1,23,000 చిల్లర ఓట్లు అయితే ఉన్నాయి అక్కడ.
సో ఖచ్చితంగా ఆడవారిని సంక్షేమ పథకాలు కరెక్ట్గా వాళ్ళకి అందజేయడం అయితే జరిగితే మరలా అక్కడ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా కాశీ మహేష్ రెడ్డి గారికి ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఉమ్మడి కూటమి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది ఈ గురజాల కాన్స్టిట్యున్సీలో.